వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారీ చిన్నారి హరికృష్ణని ఇంటికి తీసుకుని వస్తారు. పద్మాక్షి, సహస్ర, అంబిక బాబు గురించి అడుగుతూ ఉంటే విహారీ చెప్తారు, అమ్మా ఈ క్రిష్ ఎవరో కాదమ్మా, 5 సంవత్సరాల క్రితం సిరి అనే అమ్మాయి నా ప్రాణాలు కాపాడింది కదా, తన కొడుకే ఈ క్రిష్. ఇప్పుడు వాళ్ళమ్మని ఎవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళ గురించి మేము వెతుకుతూ ఉన్నాము. అలాగే వీడు ఇక్కడే ఈ రోజు నుండి ఉంటాడు. ఆ బామ్మగారు హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉన్నారు, అందుకే తీసుకొచ్చాను అని అంటారు. బావుందిరా, ఎప్పుడో నీ ప్రాణాలు కాపాడిందని చెప్పి తన కొడుక్కి ఇంటికి తీసుకొస్తావా, అనాథాశ్రమంలో వేసేసే అనగానే, అత్తయ్య నా ప్రాణాన్ని కాపాడిన ఆ సిరి ఎక్కడ ఉందో తెలీదు, తన కొడుకుని నేను అనాథగా వదల్లేను, మీకు నచ్చకపోతే మీరు వెళ్ళొచ్చు, వాడు ఇక్కడే ఉంటాడు. పండు, బాబుని జాగ్రత్తగా చూసుకో, ఏ లోటు రానివ్వద్దు అని చెప్పి విహారీ వెళ్ళిపోతారు. ఇంతలో సిరిపాప హరికృష్ణ హరికృష్ణ అని పిలుస్తూ ఉంటుంది. నీకు హరికృష్ణ అని పిలిస్తే కోపం కదా, ఏం మాట్లాడటం లేదేంటి అనగానే, హరికృష్ణ అని మా అమ్మ పిలుస్తుంది, అందుకే నువ్వు అలా పిలుస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది అనగానే, నువ్వేమీ బాధపడద్దు, ఏజీ లాంటి త్వరలో వచ్చేస్తుంది, నీకు ఆకలి వేయటం లేదా అనగానే, వేయటం లేదు, మా అమ్మ గుర్తుకొస్తుంది అనగానే, పండు పండు అని పిలుస్తుంది చిన్నారి సిరిపాప. ఇక భోజనం తీసుకుని వస్తారు. ఇంతలో ఇక యమునమ్మ, చూడు బాబు, మీ అమ్మ ఇంటికి వచ్చేస్తుంది, అప్పటిదాకా ఇంట్లో చక్కగా సిరితో ఆడుకుంటూ నన్ను నానమ్మ అని పిలుస్తూ సంతోషంగా ఉండాలి, మీ ఇద్దరికీ భోజనం నేను తినిపిస్తాను అని చెప్పి యమునమ్మ పిల్లలిద్దరికీ భోజనం ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో సహస్ర ఇక పద్మాక్షి, చూసావా అమ్మా, సిరి అంటే ఈ ఇంటి ఆడపిల్ల, ఇప్పుడు ఆ బాబుకు కూడా అత్తయ్య తినిపిస్తుంది, అసలు ఏంటిది అనగానే, నాకు అదే అర్థం కావటం లేదే, వీళ్ళేంటో వీళ్ళ భావాలేంటో అనాథలుగా వచ్చి వాళ్ళు ఏక్కు మేకై కూర్చుంటున్నారు, ఆ లక్ష్మి కూడా ఇంట్లో అలాగే పాతుకుపోయింది, ఇప్పుడు ఈ బాబు, నాకేమీ అర్థం కావటం లేదే అని అంటుంది పద్మాక్షి. తెల్లగా తెల్లవారుతుంది. చిన్నారి సిరిపాప ఇక వాళ్ళింట్లో వెంకటేశ్వర స్వామిని కొలవడంతో పెద్ద వెంకటేశ్వర స్వామి ఇక లామినేషన్ దగ్గరికి వస్తారు, అంటే పూజ రూమ్ దగ్గరికి వస్తుంది చిన్నారి సిరిపాప. హరికృష్ణ, ఈ స్వామి చాలా పవర్ఫుల్, తన్ని మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకున్నామనుకో అది జరుగుతుంది, ఇప్పుడు ఈ స్వామివారి ముందు దీపారాధన చెయ్యి అని చెప్పి దీపారాధన చేయిస్తుంది చిన్నారి సిరిపాప. హరికృష్ణ వాళ్ళ అమ్మ గురించి కోరుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో కరెక్ట్గా దీపారాధన కోసం నూనె తీసుకొచ్చేటప్పుడు ఆ నూనె కింద పడుతుంది. ఇక అది తెలియక అంబిక పరుగు పరుగున వస్తూ ఉంటే ఆ నూనె కాలికి తగిలి జర్రున జారిపోతుంది. ఇంతలో అంబిక అరవగానే హాల్లోకి అందరూ వస్తారు. ఏమైందే అని చెప్పి అందరూ కంగారు పడుతూ ఉంటే ఇక చిన్నారి సిరిపాప హరికృష్ణ అక్కడికి వస్తారు. ఇక్కడ నూనెని ఈ బాబే వేసినట్టున్నాడు అనగానే, అయ్యో అంబికత్తయ్య తెలియక వేశాళ్లే, ఏమైంది అని అడగగానే, ఇదిగో సిరి నన్ను అక్కడ దేవుడికి దీపారాధన చేయమంది, అప్పుడు అమ్మ వస్తుందని అనింది అని చెప్పి అంటూ ఉంటారు హరికృష్ణ. అంటే బావా, ఈరోజు స్కూల్లో మనం జాయిన్ చేయాలి, ఈరోజు మంచి రోజు, నువ్వేమో ఇంకా వీళ్ళమ్మ గురించి ఆలోచిస్తున్నావు అనగానే, సరే వెళ్దాం పద సహస్ర అని అంటారు. ఇదేంటి ఒక్కసారి అడగగానే ఓకే అన్నారు, సిరి పద అనగానే ఇక సిరి చిన్నారి హరికృష్ణ చేతిని పట్టుకుంటుంది. ఇక విహారీ, గుడ్, ఎందుకంటే ఇప్పుడు సిరి అలాగే హరి క్రిష్ ఇద్దరూ ఒకే ఏజ్లా ఉన్నారు, ఇద్దరికి నేను స్కూల్లో జాయిన్ చేస్తాను, వాళ్ళమ్మ గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉంటారు, ఈలోపు వాళ్ళ అమ్మ వస్తే ఇక వాళ్ళమ్మతో తన్ని పంపిస్తాను అనగానే, ఏంట్రా విహారీ, నీకు నువ్వే అర్థం కావటం లేదు, వాడిని ఇంటికి తీసుకొచ్చావు సరే, ఇప్పుడు సిరితో పాటు స్కూల్కి ఫీజులు ఎంత అవుతుందో అనగానే, ఏంటత్తయ్య ఫీజుల గురించి ఆలోచిస్తున్నారా, మనం చాలామందికి చదివించే స్తోమత గలవాళ్ళమని మర్చిపోయారా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక యమునమ్మ అంటుంది, వదిన చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ లేక చాలా బాధపడుతున్నాడు, ఇప్పుడు మన సిరితో చక్కగా ఆడుకొని స్కూల్కి వెళ్తాడు, దీనిలో తప్పేమీ లేదు కదా అనగానే, అమ్మ ఎవరు తప్పు పట్టినా నేను మాత్రం ఈ బాబుని
ఇక నుండి చదివించాలనుకుంటున్నాను. అలాగే వాళ్ళమ్మ సిరి కనిపిస్తే మన క్యాంటీన్లో ఫుడ్ ఫుడ్ సప్లై చేసే వర్క్ను కూడా తనకిస్తాను. అంతేగాని మనకి సహాయం చేసే వాళ్ళని నేను ఎప్పుడూ ముందే ఉంచుతాను, వెనుక ఉంచను అని చెప్పి విహారీ ఇక బాబుని పాపని తీసుకుని ముందుకు వెళ్తారు. ఇక సహస్ర కూడా స్కూల్కి బయలుదేరుతుంది వాళ్ళతో పాటు. ఇక సహస్ర అలాగే విహారీ ఇటు చిన్నారి హరికృష్ణ సిరి నలుగురు కలిసి స్కూల్కి చేరుకుంటారు. స్కూల్లో ఇద్దరికీ ఇక అడ్మిషన్ ఇవ్వడంతో ప్రిన్సిపల్ గుర్తుపడుతుంది. అయ్యో, మీ అమ్మగారు కనిపించటం లేదా? నిజం చెప్పాలంటే తను నీ ఫీజు కోసం చాలా రిక్వెస్ట్ చేసింది. కానీ ఇప్పుడు అనగానే, చూడండి వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా వస్తారు, ఇద్దరి పిల్లలకి ఫీజు నేనే చెల్లిస్తాను అని చెప్పి ఇద్దరిని అడ్మిషన్ ఫీజు చెల్లించి ఇక క్లాస్లో కూర్చోబెడతారు. ఇటువైపు సిరి అలాగే చిన్నారి హరికృష్ణని సహస్ర విహారీ. ఇంతలో ఫోన్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుండి. హుటాహుటిన ఇక బాబుని తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తారు విహారీ. అక్కడ జేడీ ఉంటారు. ఇంతలో పోలీస్ స్టేషన్లో ఒక దొంగ కొన్ని నగలు దొంగతనం చేసుకుని రావడంతో పోలీసులకు డౌట్ వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇక ఆ నగల్లో కొన్ని గిల్టీవని చెప్పి ఇక పోలీసులు గుర్తించి తనని కొట్టబోతూ ఉంటే జేడీకి డౌట్ వస్తుంది. ఏంటి గిల్టీదా అని చెప్పి ఆ గాజు చూడగానే చిన్నారి హరికృష్ణకి వాళ్ళ అమ్మ గాజుని గుర్తుపడతారు. ఇది మా అమ్మ గాజు, ఈ గాజు ఎక్కడ దొరికింది అని అడగగానే ఇక దొంగ చెప్తూ ఉంటారు, నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక స్కూల్ వెనకాల ఒక చిన్న ఇంటి దగ్గర ఈ గాజు దొరికింది అనగానే, స్కూల్ దగ్గర అంటే ఇప్పుడు ఒక స్కూల్ పేరు చెప్తారు విహారీ. అవును అనగానే, విహారీ గారు ముందక్కడికి వెళ్దాం పదండి, ఖచ్చితంగా సిరి అక్కడే ఉండుంటుంది అని చెప్పి జేడీ అలాగే విహారీ బాబు బయలుదేరుతారు. కానీ లక్ష్మి దొంగలు బాగా తనకి నోట్లో క్లాత్ కొట్టి ఇక అలాగే చేతులకి బాగా తాడు కట్టేస్తారు కదా, స్కూల్కి కరెక్ట్గా వెనుకాల ఉన్న గదిలోనే ఇక లక్ష్మిని కట్టేయడంతో లక్ష్మి ఎలాగో ఒకలాగా ఆ కట్లన్నీ విప్పుకుంటుంది. బయట రౌడీలు ఉంటారు. స్కూల్ అయితే డౌట్ రాదని శకుంతల కరెక్ట్గా స్కూల్ వెనకాల చిన్న గది స్టోర్ గది ఉంటే దానిలో కిడ్నాప్ చేయడంతో లక్ష్మికి ఏమీ అర్థం కాదు. చేతిలో పెద్ద కట్టెని పట్టుకొని చేతిలో ఉన్న తాళ్లన్నీ ఇక విప్పేసుకొని ఎవరైనా వస్తే అప్పుడు అని చెప్పి మెల్లగా బయటికి వచ్చేసి పరుగు పెడుతూ స్కూల్లోకి వచ్చేస్తుంది లక్ష్మి. కరెక్ట్గా అప్పుడే విహారీ బాబు ఇటువైపు జేడీ అందరూ వస్తారు. ఇక రౌడీల్ని చితక్కొట్టి డోరు ఓపెన్ చేయంగానే అక్కడ కూడా లక్ష్మి ఉండదు. ఇదేంటి తన్ని ఇంతగా మారుస్తున్నారు, తను ఒక సామాన్యమైన అమ్మాయి కదా అని అంటూ ఉంటారు జేడీ. అవును, కానీ ఆ శకుంతల చాలా అంటే చాలా క్రిమినల్. తను అనుకున్నది సాధించాలంటే చిన్న వ్యాపారం నుండి పెద్ద వ్యాపారం దాకా ఎవరిని చేసుకోనివ్వదు. ఇప్పుడు ఆ సిరి దొరికితేనే తన మీద కంప్లైంట్ ఇచ్చి తన్ని మనం అరెస్ట్ చేయగలం అని అంటూ ఉంటారు. ఇక విహారీ బాబు చాలా బాధపడుతూ ఉంటే, విహారీ గారు నిజం చెప్పాలి అంటే ఆ సిరిగారు చాలా మంచివారు, తన్ని ఏదో చేయాలనుకుంటున్నారు, మీరేమీ బాధపడద్దు, మేము ఈరోజే ఈ కేసుని సాల్వ్ చేస్తాము అని చెప్పి అంటూ ఉండగానే హర్ష ఫోన్ చేస్తారు విహారీకి. అక్క అక్క మా సిరి అక్క నా దగ్గరికి వచ్చింది సార్ అనగానే, అమ్మ వచ్చేసిందా? హరికృష్ణ గురించి అడుగుతుంది, తను రౌడీల నుండి తప్పించుకుంది అని చెప్పి హర్ష ఫోన్ చేయంగానే, మేడం జేడీ మీకు చాలా థ్యాంక్స్, ఇప్పుడు సిరి దొరికిందంట, ఫోన్ వచ్చింది అనగానే ఇంతలో జేడీకి అర్జెంట్ ఫోన్ కాల్స్ వస్తాయి. ఇక వాళ్ళు సాధు నాయక్ ఫోన్ చేయడంతో వాళ్ళిద్దరూ ఇక సిరి దొరకడంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక హరికృష్ణ అలాగే విహారీ సంతోషంగా, మా అమ్మ బ్యాట్స్మెన్ మా అమ్మ వచ్చేసింది, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇక నేను మా అమ్మతో పాటు ఉండొచ్చు అనగానే, తప్పకుండా ముందు నువ్వు స్కూల్కి వెళ్ళాలి అనగానే, మరి అమ్మ అనగానే, మీ అమ్మని నేను స్కూల్కి తీసుకువస్తాను సరేనా, స్కూల్ దగ్గరికి మీ అమ్మ హర్ష మామ వస్తారు సరేనా అని అంటారు. సరే, ఎందుకంటే మొదటి రోజు కాబట్టి అన్ని పాఠాలు చెప్తారు, నువ్వు బాగా చదువుకోవాలి, మీ అమ్మ అనుకున్నట్టు మంచి బిజినెస్ చేయాలి అని అంటారు విహారీ. అలాగే మా అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది, ఎందుకంటే
స్కూల్ ఫీజు కోసమే మా అమ్మ కష్టపడాలనుకుంది. మీరు మాకు సహాయం చేశారు. పదండి స్కూల్కి అని చెప్పి బాబు ఇక విహారీతో పాటు స్కూల్కి వస్తారు. ఇక సిరిపాప బాబుని చూస్తూ, మీ అమ్మ ఏంజిల్ ఆంటీ దొరికిందా అనగానే, దొరికింది అని చెప్పి అంటూ ఉంటారు. విహారీ అలాగే చిన్నారి సిరిపాప అలాగే ఇటువైపు హరికృష్ణ స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో హర్ష అలాగే లక్ష్మి నడుచుకుంటూ వస్తారు. ఇక హర్ష ముందుగా వచ్చి, అక్క హరికృష్ణని తీసుకురమ్మంటుంది అనగానే, ఇంతకీ సిరి ఏది అని అంటారు విహారీ. ఇక అక్క అక్క అని పిలుస్తూ ఉండగానే ఇక బాబు అమ్మా అని చెప్పి వెనక్కి వెళ్తారు. ఇక లక్ష్మి అక్కడ ఉండడంతో, అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అనగానే, నేను ఇక్కడే ఉంటాను. నిన్ను హర్ష వల్ల సార్ చదివించడం కోసం స్కూల్కి తీసుకొచ్చారంట కదా, హర్ష మావయ్య చెప్పాడు అనగానే, అవునమ్మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అలాగే బామ్మకు కూడా హెల్త్ బాగోలేదు. నీకు ఆ శకుంతలని కదా కిడ్నాప్ చేసింది. ఇక నువ్వు మాకు కనిపించావు కదమ్మా, నేను వస్తాను అనగానే, వద్దు, ఆ శకుంతలకి నేను మీతో ఉండడం ఇష్టం లేదు. అలాగే కొన్ని రోజులు నువ్వు విహారీ గారితోనే ఉండు అనగానే, అమ్మా తను విహారీ అని నీకెలా తెలుసు అనగానే, హర్షమామ చెప్పారు. ఇంత పెద్ద స్కూల్లో తను తన కూతురితో పాటు నిన్ను చదివిస్తున్నారు. నాకు చాలా సంతోషం. అప్పుడప్పుడు స్కూల్ దగ్గరికి వస్తాను. కొన్ని రోజులు నేను నీకు కనిపించకుండా దూరంగా బామ్మతో హాస్పిటల్లో ఉంటాను అనగానే, అమ్మా అలా అంటావేంటి? బ్యాట్స్మెన్ చాలా మంచివాడమ్మా, వాళ్ళ ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంది అనగానే, నాకు తెలుసు. నేను స్కూల్లో మీ ఇద్దరిని విహారీ గారి పట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది. నా కొడుకు తన నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడని. ఇప్పుడు వాళ్ళని నేను విడదీయలేను. అలాగే ఆ శకుంతల సంగతి తేలేదాకా నేను నా ఫ్యామిలీ గురించి అలాగే బయట వాళ్ళ గురించి తెలియకుండా ఉండాలి. విహారీ గారు మీ బంధమే మీ దగ్గరికి వచ్చింది. అలాగే మీకు నేను బామ్మగారి మనవరాలు సిరి అన్న పదమే తెలుసని అర్థమైంది. నన్ను వెతకడం కోసం, నన్ను పట్టుకోవడం కోసం, నాకు సహాయం చేయడం కోసం మీరు వెతుకుతారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మన కొడుకు మీ దగ్గర ఉన్నాడు. చాలు, నేను దూరంగానే ఉంటాను అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో హర్ష అక్క అక్క అని చెప్పి వచ్చేలోపు లక్ష్మి ఉండదు. ఇక అమ్మ అమ్మ నాతో చెప్పింది. అమ్మ కొన్ని రోజులు ఈ ప్రపంచానికి అంటే దూరంగా ఉంటుందంట ఆ శకుంతల గురించి అని చెప్పి అంటారు. అదేంటి దూరంగా ఉండడం ఏంటి? ఆవిడ గురించి నేను తెలుసుకుంటాను. ఇలా మీ అమ్మ చెప్పకుండా వెళ్ళడం ఏంటి అని అంటారు విహారీ. అయ్యో ఏంజిల్ ఆంటీ, మా డాడీ మీ సమస్య తీర్చారు కదా, ఇప్పటికీ మీరు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక హర్ష అంటారు, అక్క చాలా మంచిది. అక్క ఆత్మాభిమానం కలది. అలాగే ఇప్పుడు తన వల్ల బామ్మకి బాబుకి ఏమైనా అవుతుందని భయపడింది. తను ఎక్కడో క్షేమంగా ఉంటుంది సార్. తను ఖచ్చితంగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. మీరేమీ కంగారు పడద్దు. హర్ష మీ అక్కకి సహాయం చేయాలనుకున్నాను. తను 5 లక్షల చెక్కును నా ముఖాన కొట్టినప్పుడే తను ఎంత ఆత్మగలంగల అమ్మాయో అని అర్థమైంది. కానీ ఇప్పుడు తను చూడకుండానే వెళ్ళిపోయింది. తను ఎక్కడో ప్రశాంతంగా ఉంటే చాలు. చిన్నారి క్రిష్, నిజం చెప్పాలంటే మీ అమ్మలాగే నువ్వు కూడా పట్టుదలగా ఉండాలి. అమ్మ వస్తుంది. అమ్మ ఇప్పుడు సేఫ్గా ఉందని తెలుసు కాబట్టి నువ్వు చక్కగా చదువుకోవాలి, సరేనా అని అంటారు విహారీ. అలాగే మా అమ్మ అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. కానీ ఇదిగో ఈ చిన్నారి సిరితో స్నేహం నాకు అది మర్చిపోయేలా చేస్తుంది అని చెప్పి బాబు కూడా స్కూల్ లోపలికి సిరి చేయి పట్టుకుని వెళ్ళిపోతారు. ఇక విహారీ బయటికొచ్చి, ఎందుకు ఈ సిరికి ఇంత ఆత్మాభిమానం? తన కొడుక్కి దూరం ఉండాలని ఆ శకుంతలకి భయపడుతుందా, లేకపోతే తనకి బుద్ధి చెప్పాలనుకుంటుందా? పోనీలే, తను క్షేమంగా ఉంది, అది చాలు అని చెప్పి ఇక విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక హర్ష అనుకుంటారు, అక్క నీ వెనకాల ఏదో పెద్ద కథ ఉంది. అది ఎవరికీ తెలియకుండా నువ్వు జాగ్రత్త పడ్డావని అర్థమైంది. కానీ విహారీ గారికి నీకు ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసా అన్నది నాకు ఇప్పుడు డౌట్ వస్తుందక్క. ఎందుకంటే విహారీ గారిని ఇద్దరి పిల్లల్ని చూశాకే
నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. లేకపోతే నువ్వు రౌడీల నుండి తప్పించుకుని రాగానే నువ్వు క్రిష్ గురించి అడిగావు. క్రిష్ని కలవాలనుకున్నావు. అలాగే బామ్మ హాస్పిటల్లో ఉంది కాబట్టి ఆ తెలంగాణ ఆ శకుంతలని జైల్లో పెట్టి ఇక ఫుడ్ విషయంలో విహారీ గారి దగ్గరికి వచ్చి నీకు వచ్చేలా చేస్తానని, బాబుని చక్కగా చూసుకోవాలని, స్కూల్లో వెయ్యాలని ఇన్ని చెప్పిన నువ్వు ఇక్కడ విహారీ గారిని చూడగానే ఎలా వెళ్ళిపోతావక్క? అసలు నీ ఫోటో అనేది ఉంటే విహారీ గారికి ఖచ్చితంగా చూపించేవాణ్ణి అని అనుకుంటారు హర్ష. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.